నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు తాహేరు. ఓకే. ఏం చేస్తుంటారు? నేను వర్క్ చేస్తుంటాను. ఎక్కడుంటారు? ఎర్రగడ్డకు ఉంటాను. ఓకే. ఆ, ఇప్పుడు రాబోయే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో సి- ఎవరొచ్చే అవకాశం? సిఎన్ రెడ్డి సార్ వస్తాడు. ఏ పార్టీ నుంచి వస్తారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తాడు ఎందుకన్నా అంత గట్టి? అని ఉంది, ఆయన పోలిక అట్లా ఉంది అని ఆయనకు చెప్తున్నాం గట్టిగా. ఆయన వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు ఆయన. ఓకే. అవును. రేవంత్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ పథకాల్లో సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం వస్తున్నాయేమో. ఎలా ఉన్నాయి? బాగా పర్వాలేదు, మంచిగా ఉంది. మంచిగా తింటున్నారా? తింటున్నాం. అరే మంచిగా ఉన్నాయి బియ్యం, మంచిగా సన్నగా ఉంటాయి, మంచిగా ఉన్నాయి. అవే తింటున్నాం. ఓకే. రుచి బయ కూడా బాగుంది. రుచి బాగుంది. బయట బియ్యం తెస్తలేము ఇప్పుడు, షాపులకి వెళ్ళి తెస్తలేము. ఆ బియ్యమే డబ్బులు మిగిలిపోతున్నాయి, చాలా మిగిలిపోతున్నాయి. ఓకే. దేవుడు ఆయన చల్లగా ఎప్పటికి కాపాడగాక మంచిగా ఉన్నాడు ఆయన. ఓకే. ఫ్రీ ఆ. కరెంట్ వస్తుందా? ఆ? ఫ్రీ కరెంట్ ఉచిత కరెంట్. కరెంట్ మాకు జీరో వస్తుంది ఆయన దయ వల్ల. ఓకే. పర్వాలేదు. ఎంత వస్తుండే కరెంట్? మాకు ఇంతకుముందు 800 900 వస్తుంది. అలాంటిది మాకు జీరో వస్తుంది ఇప్పుడు. పర్వాలేదు, దేవుడు ఆయన మంచిగా పెట్టని అట్లనే ఎప్పటికీ అట్లే ఉండను, చల్లగానే ఉండను ఆయన. ఓకే. పర్వాలేదు. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు. ఆ, ఫ- వాళ్ళు ప్రయాణిస్తున్నారు. ఉన్నారు వెళ్తున్నారా? వెళ్తున్నారు, దాంట్లో వెళ్తున్నారు, వస్తున్నారు, అది పోతున్నారు. కూడా మిగిలిపోతుంది. మిగిలిపోతుంది. కరెంట్ బిల్ కూడా మిగిలిపోతుంది, బస్సు ఛార్జీ కూడా మిగిలిపోతుంది. బియ్యం ఫ్రీగా వస్తున్నాయి, సన్నగా వస్తున్నాయి బియ్యం, రుచిగా ఉంటున్నాయి. అవి తింటున్నాం, మంచిగా ఉంది. ఓకే. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలా? మళ్ళీ ఆయన కావాలనే మేము ఇంత పోరాడుతున్నాం. మళ్ళీ ఎందుకంత? అది ఆయన ఉన్నది అట్లా. ఆయన చేస్తున్నాడు మంచిగా, అందరికీ మంచిగా చేస్తున్నాడు, పేదోళ్ళకు. దాని గురించి అందరూ ఆయనకే చూస్తున్నారు. దేవుడు మంచిగా పెట్టాను ఆయనకు, బాగా పర్వాలేదు ఆయన. మరి Subscribe us and press the bell icon for more interesting updates.